వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంటే పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులు గాల్లో దీపమా? అంటే మేము ఇచ్చినప్పుడు తీసుకోండి లేకుంటే లేదు, మేము ఎందుకు అడుగుతామనే పద్ధతులు వీళ్ళు వ్యవహరిస్తారు ప్రతిపక్ష వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితిలో మరి ఎంఆర్పీఎస్ ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది? దానికి కారణం రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు లేరు కదా. కేసీఆర్ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు కదా. వాళ్ళ పేదల బాధలు ఏం తెలుస్తాయి? పెన్షన్ వస్తేనే బతికేటోళ్ళు కాదు కదా వాళ్ళు. అట్లాంటప్పుడు పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళందరూ నా పేద వర్గాలు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇప్పుడు 2000 పెన్షన్ అదనంగా మనకు రావాలి. 4000 వస్తున్నాయి వికలాంగులకు, 6000 రావాలి. 2000 రావట్లేదు కదా. మరి 20 నెలలుగా 2000 అంటే 40,000 కోల్పోయారు కదా. వృద్ధులకు 2000 వస్తున్నాయి, వాళ్ళకి 4000 రావాలి. వాళ్ళు 40,000 నష్టపోయారు కదా 20 నెలల్లో. వితంతులు 40,000 నష్టపోయారు కదా. ఒంటరి మహిళలు 40,000 నష్టపోయారు కదా. బీడి కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు వీళ్ళందరూ 40,000 నష్టపోయారు కదా. ఈ నష్టం నెలకెంత తెలుసా? 1000 కోట్లు నెక్స్ట్ 1000 కోట్ల నష్టం. 20 నెలల్లో ఎన్ని వేల నష్టపోయారు? 20,000 కోట్లు నష్టపోయారు. మరి 20,000 కోట్ల రూపాయలు వీళ్ళకి చెందాల్సిన డబ్బు, వీళ్ళకి దక్కాల్సిన డబ్బు ఎటుపోయింది? 20 నెలలుగా 20,000 కోట్లు వీళ్ళకి దక్కాల్సిన డబ్బు ఎటుపోయింది? రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న. ఏం చెప్పిండు? మా ప్రభుత్వం వచ్చినాక రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు కేటాయించడం అన్నాడు. అయిపోయి ఎటుపోయింది చెప్పిండు. ఎవరి డబ్బు ఎవరికి పోయింది? కాళ్ళు లేని వాళ్ళ డబ్బా, కళ్ళు లేని వాళ్ళ డబ్బా, చేతులు లేని వాళ్ళ డబ్బా, ముసలోళ్ళ డబ్బా, భర్తను కోల్పోయిన వాళ్ళ డబ్బా. వీళ్ళకి చెందాల్సిన డబ్బు ఎవరికి దోచిపెట్టారు? వీళ్ళు భూములు ఉన్న వాళ్ళకు దోచిపెట్టేశారు. భూములు ఉన్న వాళ్ళకు డబ్బు బ్యాంకులకు రుణాలు కడతారు. వాళ్ళు భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తారు. పేదోళ్ళకు మాత్రం పెన్షన్ పెంచారు. రైతు భరోసా కింద 10,000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నారు. రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు అంటున్నారు. ఇంకా కేసీఆర్ ఏం మాట్లాడతాడంటే అప్పుడప్పుడు వచ్చి మీరు రైతు రుణమాఫీ కింద 30,000 కోట్లు కేటాయించాలి కదా, మీరు 20,000 కోట్లు కేటాయించారు, ఇంకా 10,000 కోట్లు ఎప్పుడు కేటాయిస్తారని అడుగుతున్నాయి. మీరు రైతు భరోసా కింద ఇంకా మొత్తం కేటాయించాలని అంటున్నారు. అంటే రైతు భరోసాకే ఈయన కేటాయించినంటే ఇంకా మొత్తం కేటాయించమని అంటాను. రైతు రుణమాఫీ కింద 20,000 కోట్లు అంటే ఇంకా 30,000 కోట్లు అని అంటాను. అంటే ఈయనైనా భూముల పక్షాన్ని ఉన్నాడు, వీళ్ళ కేసీఆర్ అయినా భూముల పక్షాన్ని ఉన్నాడు తప్ప పేదల పక్షాన్ని కూడా ఉన్నాడు. చెప్పులు రిపేర్ చేసినాం. మా తండ్రికి చెప్పులు కుట్టే సందర్భం వచ్చినాం. నేను మా తండ్రికి చెప్పులు కుట్టడానికి నేను నా వంతు పాత్ర పోషించిన. మా ఊర్లో ఏ కూలి అంటే కూలి చేసుకొని బతికినాం. కూలి దొరకని రోజుల్లో, కూలికి వెళ్ళినా సరైన సమయంలో డబ్బులు రాని రోజుల్లో, 1 పూట 2 పూటలు 3 పూటలు తిండి లేకపోతే కడుపుల్లో పేగులు ఎట్లా అవుతాయో, కళ్ళు ఎలా తిరుగుతాయో అనుభవించిన కుటుంబం వచ్చిన వాడిని, అనుభవించిన వాడిని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.